ఇవాళ మల్రెడ్డి రంగారెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీ అని 30,000 ఎకరాల పెద్ద నగరాన్ని నిర్మించడానికి పెద్ద ఎత్తున ఆడ ఏర్పాట్లు చేపిస్తున్నాడు. ఇవాళ ఈ మూసీ నది మొత్తం మురికి నిండిపోయింది. ఊర్లల నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండడానికి వీలు లేక ఆ మూసీ నదిలో దోమలకు మురికికి ఆన్నే ఉండి గుడిసెలేసుకొని బతుకుతారు. ఎవ్వరు కూడా మురికిలో బతుకోవాలని కోరుకోరు. ఏ విధి లేనప్పుడు, ఏ ఆదరణ లేనప్పుడు, మనకి ఏ అవకాశం లేనప్పుడే పోయి మనము ఎక్కడనో స్లమ్లలోనో బస్తీలలోనో లేకపోతే మూసి కాలువ పక్కన మనం బతుకుతున్నాం. ఆ మురికి వాసనలో మనం వండుకున్న చికెనో మటనో ఇది వదిలేసి ఆ మురికి వాసనే గోరెటెంకన బాటలు వాడింది మీకు తెలుసుగా ఎట్లున్నది అనేది. అట్లాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి, మంచి నగరాన్ని నిర్మించుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో అట్లనే రీజనల్ రింగ్ రోడ్ వేసుకోవాలి. మనం బుల్లెట్ ట్రైన్ చూడాలంటే జపాన్ పోవాలి. సరిగ్గా 5 ఏళ్ల శంషాబాదే పెద్ద జంక్షన్ అయి శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి పూనాకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. రేపు ఈ దేశంలో ఎవరు బుల్లెట్ ట్రైన్ చూడాలన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కలకు రావాల్సిందే.